మనలో చాలామంది శారీకి తగ్గట్టు ఒక హెయిర్ స్టైలు, డ్రెస్కి తగ్గట్టు ఒక హెయిర్ స్టైలు, జీన్స్కి తగ్గట్టు ఒక హెయిర్ స్టైలు, లాంగ్ ఫ్రాక్కి తగ్గట్టు ఒక హెయిర్ స్టైలు, ఒక మేకప్, ఒక జ్యువెలరీ ఇలా చేసుకుంటాం కదా. బట్ నాకేంటో ఒక్కొక్కసారి పని చాలా ఎక్కువగా అనిపించినప్పుడు, లేదా ఏదన్నా కొంచెం ఇంపార్టెంట్ వర్క్కి వెళ్తున్నప్పుడు, లేదు నాకు కంఫర్టబుల్గా ఉండాలి అనుకున్నప్పుడు నేను డ్రెస్కి తగ్గట్టు హెయిర్ స్టైల్ వేయను. అంటే అలా చూసుకోను అనమాట. నాకు కంఫర్టబుల్గా ఉన్నట్టు, అంటే నేను ఎక్కువసేపు ఈ డ్రెస్ మీద ఇలా ఉండగలను అంటేనే నేను అది వేసుకుంటాను. సో నాకు కావ్యకి ఇక్కడ పెద్ద ఆర్గ్యుమెంటే జరిగింది డ్రెస్కి హెయిర్ స్టైల్కి సంబంధించి. నార్మల్ డ్రెస్ అంటే ఏంటి, ఇదంటే ఏంటి? కొంచెం బాగుంది అలా వేసుకుంటారా? హెయిర్ వల్ల డ్రెస్కి మనిషికి అందం రాదు కావ్య. మన కళం అనుకుంటే అదే వస్తుంది, అంతేగాని జుట్టు ఇలా వేస్తే రాదు, ముడి పెడితే రాదు, నూనె పెడితే అందంగా ఉండదు. ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటున్నావు మరి, నాకు అర్థం కావట్లేదు. అయ్యో, నేను పని మీద వెళ్తున్నాను కాబట్టి నాకు కంఫర్టబుల్గా ఇలా వేసుకుంటే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది, నీకు ఇలా వేసుకుంటే స్టైల్గా ఉంటుంది. నాకు అట్లా కంఫర్టబుల్గా ఉండదు. ఇట్లా నీ పద్దాకి ఇట్లా అని, అది ఇట్టు పడి ఇట్లా అని నాకు నచ్చదు, నాకు కంఫర్టబుల్గా లేదు. నాకు ఇలా నాకు ఓకే. ఈ డ్రెస్ మీద సూట్ కాలేదు అక్క. నాకు సూట్ అయింది, నా ఫేస్ నాకు చూసుకోబుద్ది అవుతుంది. మన డ్రెస్ చేంజ్ చేసుకో. డ్రెస్ ఎందుకు చేంజ్ చేసుకుంటా కానీ నాకు ఇష్టమే నేను వేసుకున్నాను. నువ్వు అసలు నాకు చెప్పకు, కావాలని ఓవర్ యాక్షన్ చేయకు. జుట్టు వల్ల మనిషికి అందం రాదు, కానీ గుండు చేయించుకుంటే బాగుంది. ఈ సోల్ కాదు, నాకు ఇట్లా బాగుంది, మంచిగా ఉంచుకుంది. మంచి వర్క్కి వెళ్తున్నా కాబట్టి అదే వీడియో షూటింగ్, ఓన్లీ వీడియో షూటింగ్ పనే ఉంది, ఇంకేం లేదు అని అంటే చెప్పు, స్టైల్గా రెడీ అవుతుంది. అక్క బండి మీద వెళ్ళాలి కదా, రోడ్ మీద నేను స్కార్ఫ్ పెట్టుకుంటా కదా. అవును, ఏమైంది మరి అప్పుడు జుట్టు ఇట్లుంటే నాకు చిరాగ్గా అనిపిస్తుంది. ఇవి ఇప్పుడు నాకు బాగుంది, వదిలేసి గొనగ అసలు గొనగ. డ్రెస్ అది వేసుకో, ఏం కాలేదు, బాగానే ఉంది, నాకు కంఫర్టబుల్. అంట ఇప్పుడు నేను బాగాలేదు కదా, చూడకుండా అయిపోయింది. డ్రెస్ వేసుకోక వేరేది అయిపోయింది ఒకసారి, మళ్ళీ పద్దాక మార్చాను. ఇప్పుడు నువ్వు 3 షర్ట్లు మార్చాను, నేను మార్చాను. నాకు ఓపిక లేదు, అంత ఓపిక లేదు. నాకుండిద్ది మార్చుకుపోయింది, మార్చుకుంటూనే కూర్చో రోజంతా. నేను వర్క్ మీద వెళ్తున్నా, అది ఎప్పుడే చూసుకొని వస్తాను. ఇది చూసిన తర్వాత మీలో చాలామందికి అనిపించవచ్చు, ఎందుకు స్వాతి అంత కోపంగా అంత చిరాగ్గా సమాధానం చెప్తున్నావు అని చెప్పి. నిజంగా అప్పుడు అంత చిరాకులో ఉన్నా అనమాట. ఒక పక్క వీడియోకి అప్పుడే, అంటే స్నానానికి వెళ్ళే ముందు అలా వీడియోకి వాయిస్ ఓవర్ చెప్పి వీడియో ఎక్స్పోర్ట్ పెట్టి స్నానానికి వెళ్ళాను హడావిడిగా. మళ్ళీ స్నానం చేసేప్పుడు కూడా ఫాస్ట్గా స్నానం చేసి వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ అది అప్లోడ్ చేయాలి, మళ్ళీ అది అప్రూవల్కి పంపించాలి, ఇదొక టెన్షన్. వీడియో అప్రూవ్ అయ్యే వరకు అప్రూవ్ అవ్వాలి, అప్రూవ్ అయిపోయిన తర్వాత ముందు అప్లోడ్ చేసేసి టైటిల్, థంబ్నెయిల్, ట్యాగ్స్ ఇవన్నీ పెట్టాలి. ఇవన్నీ చేస్తూ మళ్ళీ రెడీ అవుతూ ఉంటాను అనమాట. సో ఇంకా బ్యాంక్ నుంచి కాల్స్ ఒక పక్కన త్వరగా వెళ్ళాలి. అండ్ హనీ కూడా వస్తుంది బ్యాంక్కి ఆ రోజు నాతో. ఆ తర్వాత వేరే పని ఉంది, అండ్ కొన్నే ఉన్నాయి అనమాట వస్తువులు. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ 6:30 ఆ టైం కల్లా నేను ఫుడ్ కోర్ట్లో ఉండాలి. అంటే ఇంకా వేరే పనులు ఉంటాయి కదా, క్యాటరింగ్ ఉంది అందులోను. సో ఇంకా దానికోసం అని చెప్పి అక్కడికి వెళ్ళాలి. క్యాటరింగ్కి సంబంధించిన కొన్ని తీసుకోవాల్సి ఉన్నాయి, అవన్నీ మాట్లాడాల్సినవి ఉన్నాయి అనమాట. సో ఇంక ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ టైంలో వచ్చి నువ్వు డ్రెస్ చేంజ్ చేయి, హెయిర్ స్టైల్ చేంజ్ చేయి అనేసరికి ఇంకా నాకు ఓపిక లేదనమాట. ఓపిక ఉంటే ఓకే, ఓపిక లేకపోతే ఇలా అనిపిస్తుంది. నాలా కొంతమంది ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అంటే మన కంఫర్టే చాలా ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం నేను అది పాత డ్రెస్ అయినా సరే వేసుకుని వెళ్ళిపోతాను, అది ఎలాంటి వర్క్కైనా. లేదు నేను ఈ ప్లేస్కి వెళ్తున్నా, పర్టికులర్గా ఇంత స్టైల్గా వెళ్ళాలి, ఇట్లా రెడీ అయ్యి వెళ్ళాలి అని అయితే నేను అస్సలు, నాకు ఓపికే ఉండదు అనమాట. నాకు జీరో పేషెన్స్ ఆ విషయంలో మాత్రం. డుమ్ముగాడు మేము ఏదైనా డ్రెస్ వేసుకుని ఎక్కడికైనా వెళ్తున్నామంటే చాలు ఇట్లా రెడీ అయిపోతాడు అనమాట. నాకు బెల్ట్ వేసారా ఓకే, బెల్ట్ వేయలేదంటే వీళ్ళు నన్ను తీసుకెళ్ళట్లేదు, వీళ్ళు ఏదో ప్లాన్తో వెళ్తున్నారు అని చెప్పి వెళ్ళి సీదా మెట్ల దగ్గర లేకపోతే గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ వాడికి మాయ చేసి మబ్బు పెట్టి ఇదిగో ట్రీట్ ఇస్తున్నా అదిగో అని చెప్పి లోపలికి తీసుకురావాలి, ఎట్లాగొట్లా రాడనమాట. వాడికి కూడా అర్థమైపోతూ ఉంటుంది.
మీకు ఎప్పుడైనా కొంచెం ఎక్కువ పని చేసినప్పుడు అట్లా చేతులు బాగా నొప్పులు వస్తున్నాయి, ఎవరైనా ఒత్తి పెడితే బాగుండు, లేదా అమ్మ ఉంటే నాకు చేతులు ఒత్తి పెట్టేది, లేకపోతే అక్క ఉంటే చేతులు ఒత్తి పెట్టేది, కాలు ఈరోజు బాగా నొప్పులు వస్తున్నాయి, ఎవరైనా ఒత్తి పెడితే బాగుండు అలా అనిపించిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? నాకు ఫస్ట్ టైం నిన్న అనిపించింది అనమాట. అంటే నేను ఒమాడ్ ఉండడము అండ్ కొన్ని రోజులు నాన్ వెజ్ వద్దు అనుకున్నాను అండ్ ఫుడ్ కొంచెం చాలా కంట్రోల్ చేసి ఒమాడ్ చేస్తున్నా కాబట్టి నాకు కొంచెం వీక్నెస్ అనిపించింది. నేను అంతా డే అంతా కిచెన్లోనే ఉన్నాను కదా, అలాంటప్పుడు ఇంటికి రాగానే ఇలాంటి ఒక ఫుట్ మసాజర్ ఉంటే పెద్దవాళ్ళకైనా ఇంట్లో ఎవరైనా ఎక్కువ పని చేస్తున్న వాళ్ళకైనా చాలా బాగా యూజ్ అవుతుంది. నేను చాలా జెన్యూన్గా షేర్ చేస్తున్నా. ఇది మాత్రం అగారో రాయల్ ఎయిర్ కంప్రెషన్ ఫుట్ మసాజర్ అనమాట. సయాషు ఫుట్ మసాజర్. ఇది నీడింగ్ అండ్ రోలింగ్ ఫంక్షన్ ఉంటుంది. ఇక్కడే మనకి ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే ఎవరో మనకి చేతులతో ఈ పక్కన ప్యాడ్స్ కనిపిస్తున్నాయి కదా, అది మనకి ఎయిర్ కంప్రెషన్ ద్వారా అవుతుందన్నమాట. సో ఎవరో మనకి మెత్తగా చేతులతో ఒత్తుతున్నట్టు, కింద అరికాళ్ళల్లో మనకి రోలర్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ రోలింగ్ ఫంక్షన్ ద్వారా అరికాళ్ళల్లో ఉన్న నొప్పిని, బాధని అంతా తీసేస్తుంది. సో పెయిన్ రిలీఫ్కి, మజిల్ రిలాక్సేషన్కి అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడానికి ఇది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలానే మనకి ఇది రిమోట్ కంట్రోల్తో వచ్చేస్తుంది అనమాట. మీరు మార్నింగ్ లేవగానే పేపర్ చదువుకునేటప్పుడైనా, లేదంటే ఏదైనా సీరియల్ చూస్తూనో, సినిమా చూస్తూనో, మ్యూజిక్ వింటూనే మంచిగా అలా కుర్చీలో కూర్చొని రిలాక్స్ అవ్వుకుంటూ ఇది పెట్టుకుంటే 10 minutes 15 minutes అట్లా మనకి ఎంత టైం కావాలో, ఎంత ప్రెషర్ కావాలి, ఎయిర్ ఇంటెన్సిటీ ఎంత కావాలి, H1 H2 H3 H4 H5 అట్లా మనకి 5 ఎయిర్ ఇంటెన్సిటీస్ తోటి 3 మోడ్స్ తోటి P1 P2 P3 అని టైమర్ మనకు అప్ టు 30 minutes వరకు, 5 minutes నుంచి 30 minutes వరకు 2 levels ఆఫ్ హీట్, లూక్ వామ్ హీట్ తోటి మనకి మంచిగా మసాజ్ చేసుకోవచ్చు. ఇది అమెజాన్లో ఉందన్నమాట. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే మనకి టెంపరేచర్ మ్యాక్సిమం కూడా 48 degrees అనమాట. సో బాడీ టెంపరేచర్ మనకి తట్టుకునేంతే ఉంటుంది. ఎవరికైనా ఇలాంటిది కావాలి అంటే గిఫ్ట్ ఇవ్వండి మంచిగా. పెద్దవాళ్ళకైతే కనుక చక్కగా రిలాక్స్ అవుతారు. ఎందుకంటే సూదింగ్ హీట్ ఉంటుంది, రోలింగ్ మసాజ్ ఉంటుంది, నీడింగ్ మసాజ్ ఉంటుంది. సో రోలింగ్ మసాజ్, నీడింగ్ మసాజే మనకి మెయిన్ అనమాట. ఇందులో ఆ ఎఫెక్టివ్నెస్ చాలా మంచిగా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ అనమాట. ఎయిర్ కంప్రెషన్ టెక్నాలజీ కాబట్టి హీట్ లెవెల్, ఎయిర్ ప్రెషర్ ఇదంతా కూడా మనకి కంట్రోల్ మోడ్స్ ఉంటాయి, చేంజ్ చేసుకుంటూ మనము యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ 10 minutes పెట్టుకున్నా, తర్వాత చాలా మంచిగా రిలాక్సింగ్గా అనిపించి ఇంకొక 10 minutes టైం అవుతున్నా సరే ఇంకొక 10 minutes పెట్టుకున్నా. నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. డుమ్ముగాడికేమో విసిగొచ్చి ఎంతసేపు కూర్చుంటుంది, ఇంకా లేవదేంటి, ఇదేంటిది అని కొంచెం సేపు స్మెల్ చూశాడు, అటు ఇటు తిరిగి ఇంకా నా కాళ్ళ వెనక అట్లనే నిద్ర కూడా పోయాడు అనమాట. సో ఒక 10 minutes తర్వాత నాకు కూడా మంచిగా నిద్ర వచ్చేస్తుంది అది అట్లా మసాజ్ చేస్తూ ఉంటే. ఇంకా వెంటనే ఫుడ్ కోర్ట్కి వెళ్ళాను. ఎందుకంటే ఈరోజు బిర్యానీ ఆర్డర్ ఉందన్నమాట. అది కూడా అప్పటికప్పుడు వచ్చిన ఆర్డర్. చాలామంది ఇక్కడ టేస్ట్ చేసిన వాళ్ళే, నేను ఇంతవరకు క్యాటరింగ్ ఏం అనౌన్స్ చేయలేదు, ఏం చెప్పలేదు. చాలామంది తెలిసిన వాళ్ళు, చిన్న చిన్న ఆర్డర్స్ ఉన్న వాళ్ళు వచ్చి క్యాటరింగ్స్ ఇస్తూ ఉన్నారనమాట. మేబీ సీజనో ఏమో కావచ్చు. సో ఇది బిర్యానీ ఆర్డర్ వచ్చేసి 60 members-కి. సో 60 members కంటే మన వల్ల ఎక్కడైంది. నేను ఆర్డర్ రాగానే అరే మాస్టర్ లీవ్లో ఉన్నాడు, ఇప్పుడు బిర్యానీ ఆర్డర్ అంటే ఎలా అని చెప్పి మానస్కి ఫోన్ చేయడము అది చేశాను. కానీ తను ప్లాన్ చేసేసుకున్నాడు అనమాట. ఇంకా అప్పుడే మా సిద్ధుకి ఫోన్ చేసి, సిద్ధు ఏంటంటే ఎట్ ఏ టైమ్ 70 హండీస్ బిర్యానీ అయినా సరే చేసేయగలడు అనమాట. అంటే తను పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో లైక్ మెహఫిల్, బవర్చి ఇలాంటి వాటిల్లో తను చేసి తేరిపోయి ఉన్నాడు బిర్యానీ హండీస్ చేయడంలో. బిర్యానీ చేయడంలో కూడా డిఫరెంట్ అనమాట. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా. కొంతమంది ఫ్లేవర్ ఎక్కువ అడుగుతూ ఉంటారు అండ్ కొంతమంది ఏంటంటే మాయిస్ట్గా ఉండాలంటారు, కొంతమంది డబుల్ మసాలా కావాలంటారు, కొంతమంది కొంచెమే మసాలా, లెస్ స్పైసెస్ అని చెప్తారు, కొంతమంది పొడిగా ఉండాలంటారు, కొంతమంది కొంచెం ఇట్లా వెట్గా మాయిస్ట్గా ఉంటే ఇష్టపడుతూ ఉంటారనమాట. అలా వాళ్ళకి తగ్గట్టు సిద్ధు బిర్యానీ చేస్తాడనమాట. సిద్ధు చేసే బిర్యానీ మెహఫిల్ స్టైల్ ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఆ ఫ్లేవర్ అదంతా కూడా ఇట్లా మంచిగా అనిపిస్తుంది. ఇట్లా ప్లేట్ తీయంగానే చాలా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. సో 3 hours-లో బిర్యానీ ఆర్డర్ తీసుకోవడం, చేయడము, పంపించేయడం కూడా అయిపోయింది. నాకు కొంచెం సిద్ధు ఉండడం వల్ల ఈజీ అయింది. లేదంటే ఆ రోజు ఆర్డర్ ఒప్పుకోకుండా ఉండాల్సి వచ్చేది, ఎందుకంటే మాస్టర్ లీవ్లో ఉన్నాడు కాబట్టి.
ఇంక ఇక్కడ ఫుడ్ కోర్ట్‌లో మా కార్ట్స్ ఉన్నాయి కదా! సో, ఒక కార్ట్ మేము కొత్తగా ఒకళ్ళు తీసుకున్నారు. సో, వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు జున్ను పెట్టారు. ఎంత బావుందంటే అది నేను బోనీ చేశా అనమాట. సో, వాళ్ళు కొత్తది ఒకటి పెట్టారనమాట. స్ప్రింగ్ పొటాటోతో పాటు బ్లూమింగ్ ఆనియన్ అలానే ఈ ఎగ్ కుల్ఫీ. సో, దాన్ని బోనీ చేయడం కోసం పిలిచారనమాట. సో, ఇంక నేను నాన్ వెజ్ ఇలా ఎగ్ ఏం తినట్లేదు కాబట్టి ఎళ్ళి హనీకి, కావ్యకి, ఝాన్సీకి వీళ్ళందరికీ చెరో ఒకటి తీసుకోమని చెప్పి బోనీ చేసి వచ్చాను. ఆ ఎగ్ కుల్ఫీ చూస్తుంటే ఎంత మంచిగా అనిపించిందో నాకైతే. డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఎప్పుడైనా, టేస్ట్ అయితే చాలా బాగుంది. సో, ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు.